హాయ్ ఎవరివన్, ప్రజెంట్ గోపి డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి. ఎన్నో అయితే గేదెలు ఉన్నాయి. గేదెల ధరలు ఎట్లున్నాయి ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాము. అన్న ఒకసారి డీటెయిల్ చెప్పండి, ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల మాది ధరలు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మండలం కాటరలపల్లి మండలం జగ్గంపేట మండలం అండి. కాటరలపల్లి ఓకే. మా దగ్గర 10 చాలితలు ఉన్నాయండి. అన్ని సెకండ్ తొలుడు ఉన్నాయి. ఎట్లున్నాయి ధరలు? ఎట్లున్నాయి? తొలిపడ్డ అండి. ఇది తొలిత పడ్డ. తొలిత పడ్డ 6 పళ్ళ మీద ఉంది. తొలిచూరు పడ్డ ఈ ఈతకి 4 మామూలుగా 8 లీటర్లు పాలు అవుతుంది. సో 4 దాకా అవ్వచ్చు. 4 8 లీటర్లు పాలు అవుతుంది. ఎన్ని రోజులు ఉందన్న దీనికి టైం? దీనికి టైం 13 రోజులు ఉందండి. 13 రోజులు ఉంది. ఒకటి 2 వారాలు. 2 వారాలు ఉంది. ఎంత పడుతుంది అనేది ధర? 85,000 పడుతుంది. 85,000. సో చూసుకోవచ్చు, 85,000 చెప్తున్నారు. తొలిత పడ్డ 2 వీక్స్లో డెలివరీ అవుతుందంట. క్వాలిటీని బట్టి ఫస్ట్ ఈతలో పాలిస్తాయన్న, అట్లా క్వాలిటీని బట్టి ఇస్తాయండి. అందుకని 4 మనకి 8 లీటర్లు అవుతుందండి. మళ్ళీ సెకండ్ లో మళ్ళీ 5 11 లీటర్లు 10 లీటర్లు పాలు అవుతుంది. 1 లీటర్ పాలు పెరుగుతాయి మళ్ళీ. సో ఫస్ట్ ఈతలో కొంచెం తక్కువ ఇస్తే కొంచెం తక్కువనే పెట్టుకోవాలి కొన్నిటోళ్ళు కూడా. ఈ సెకండ్ అండి గేది. సెకండ్ పట్టు మంచిదండి. ఇది ఏవి సైజు ఉంటుంది, కింద మెత్తన గట్ట మంచిది. 4 రొమ్ములు ఎడం కానీ దీన్ని బుర్రసోకు కానీ చూసుకుంటున్నాం. అని ఇప్పుడు డిసెంబర్ నెలకు జనవరి నెలకు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టైంకు గేదె దగ్గర 15,000 పెరుగుతుంది. 15,000. ఇంకా ఎదరికి వెళ్తుందా, ఇంకా ముందుకు వెళ్తుందా? అప్పుడు ఇది 1,20,000 చేసి పట్టు, ఇది 1,35,000 అలా పడుతుంది. ఇంకా అంటే మనం మార్చి ఎదరికి ఏమవుతుంది, ఈ నెల రేపు నెల గేదెలు మళ్ళీ వచ్చే నెల కానీ డౌన్ అయిపోతాయి గేదెలు. ఎప్పుడు మార్చి ఇప్పుడు పాలకి కోసం ఇబ్బంది పడి అందరూ కూడా ఇప్పుడు తీసుకుంటారండి గేదెల్ని. ఈ గేదెలు ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కొద్దిగా గేదెలు కూడా ఇప్పుడు తక్కువ వస్తాయండి. టైర్లు తక్కువ వస్తాను. గేదె కాడ 15,000 పెరుగుతుంది. గేదె కాడ 10,000 మాక్సిమం 10,000 కానీ 15,000 పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ రేపు 3వ నెల కానీ గేదె డౌన్ అయిపోతుంది. రేటు 3వ నెల 5వ నెల మళ్ళీ 6వ నెల కానీ చెప్పుకుంటుందండి. 4వ నెల 5వ నెల డౌన్ ఉంటుంది గేదె. మళ్ళీ 6వ నెల కానీ మళ్ళీ మనకి స్కూల్ తెస్తారు కాబట్టి 6వ నెల నుంచి మళ్ళీ రేజ్ అయిపోతుంది. అంటే తీసుకునేటోళ్ళు అంటే ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇది రాంగ్ టైమా? అంటే కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు పెట్టుకోగలదు. ఇప్పుడు రాంగ్ టైం. ఇప్పుడు అసలు పెట్టుకోగలదు. ఎప్పుడైనా ఆ రేట్ ఉంటుంది పాల రేటు. ఇప్పుడు కొత్తగా పెట్టిన వాళ్ళు ఈ నెల మానేసి రేపు మామూలుగా 3వ నెల ఆఖరి 4వ నెలలో తీసుకొచ్చాను. సో మే జూన్ ఆ టైంకి అయితే కొంచెం తగ్గుముఖం పడతాయి కాబట్టి 4వ నెలలో తీసుకొచ్చి మళ్ళీ 5వ నెల సగం నుంచి మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి. మళ్ళీ పెరుగుతాయి. 10 గేదె కాడ 15 అంటే ప్రతి ఒక్కరు అప్పుడే మళ్ళీ పాలను పెట్టి తీసుకుంటారండి గేదెల్ని. ఇప్పుడు పాలు ఇప్పుడు 5 గేదెలు పాలు సరిపోతున్నాయి అనుకోండి, 6వ గేదెని తీసుకోడు కదా. ఇప్పుడు పాలు ఎక్కువ ప్రతి వాళ్ళకి పాలు పడతాయి. పాలు పడిన దాన్ని బట్టి గేదెని వేసుకుంటాడండి. దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు ఈ పడ్డ ఉంది అనుకోండి, అదే మామూలుగా 2 నెలలు పోయే కాదు ఇది 1,00,000 రూపాయలకి వద్దండి. ఇప్పుడు అదే 1,20,000 పడుతుంది. ఓకే. ఎన్ని ఇయర్స్ అనేది పాలు? ఇది పాలు 6 12 లీటర్లు అవుతుంది. 12 అవుతుంది. 12 లీటర్లు పక్కగా మనకు 12 లీటర్లు అవుతుంది. ఇది అలాగే అవుతుంది పాలు. ఇక్కడ కొంటే ఎట్లా గ్యారంటీ ఏముంటది అన్న? కొనే వాళ్ళకు రైతులకు ఎటువంటి గ్యారంటీ ఇస్తారు, ఎటువంటి గ్యారంటీ పెట్టుకోవచ్చు అన్న? గుడ్ల మైకి రొమ్ముకి పాలుకి మాది గ్యారంటీ. మేము ఇచ్చి పాలు ఒక 1/2 లీటర్లో ఇస్తే ఉంచుకోండి. బొత్తిగా మామూలు లీటర్న్నర తేడా వస్తే మీరు వెనక్కి రిఫండ్ చేసి ఇచ్చి మేము తీసుకుంటాం కూడా. మీకు ఆ ఇబ్బంది ఏమీ లేదు. పాలు కూడా మీరు ఎక్కువ ఆశపడద్దు. 6 12 లీటర్ల పాలు మీద కొన్ని గేదెలు ఏ గేదె చేతకొట్టికి పాలు పెరగని గేదెలు దగ్గర ఈ 2 నెలలు ఇప్పుడు చలిగాలికి పాలు పెరగండి. మన దగ్గర ఉన్న గేదెలే డౌన్ అయిపోతాయి. మా దగ్గర ఉన్న గేదెలన్నా డౌన్ అవుతాయి. ఇప్పుడు మామూలుగా 7 ఇచ్చి గేదె ఉన్నది అనుకోండి, 5.5 6 ఇస్తుందండి. 6 ఇచ్చి గేదె ఉన్నదంటే 5.5 ఇస్తుంది. 5 ఇచ్చి గేదె ఉంటే 4 లీటర్లు అవుతుందండి. ఇప్పుడు కంపల్సరీ గేదె కాడ లీటర్న్నర పాలు తగ్గిపోతే మేము అందరం మామూలుగా ఇప్పుడు 6 12 లీటర్లు అవుతుంది అంటున్నాను. ఇప్పుడు 10 లీటర్ల పాలు అవుతుందండి. ఆ 2 లీటర్లు తగ్గితే మళ్ళీ ఈ నెల పోతే పెరుగుతుందండి. ఆ 2 లీటర్ల పాలు పెరుగుతాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నా దగ్గర మొత్తం గేదెలు? నా దగ్గర ఇప్పుడు 9 గేదెలు ఉన్నాయండి. 9 గేదెలు ఉన్నాయి. సో ఎట్లా రెగ్యులర్ గా అంటే తెస్తుంటావా, అమ్ముతుంటారా? మేము బయట నుంచి తీసుకొచ్చి మేము మామూలు సేల్స్ పెడతామండి. సేల్స్ అండి మాకు ఏం చూపులు. మా దగ్గర పాలు ఇచ్చి ఉంటాయి, నిండి చీముడి ఉంటాయి, అలాగే లేచిముడి గేదెలు కూడా ఉంటాయండి. 5 నెలలు 6 నెలలు ప్రెగ్నెంట్ గేదెలు కూడా ఉంటాయి. అవి కూడా ఉన్నాయండి మా దగ్గర. అవి ఎట్లా ఉంటాయి ధరలు? వాటికి ఇప్పుడు 70,000 80,000 ఆ రేంజ్ లో ఉన్నాయండి. మా దగ్గర ఉన్న 10 గేదెలు ఉన్నాయి. 10 70,000 80,000 ఉన్నాయి లేచిముడి గేదెలు. అవి సెకండ్ తొరుడు ఉన్నాయి. అవి డైరీలో ఉన్నాయండి, పాలు డైరీలో ఉన్నాయి. అవి కూడా ఇచ్చేస్తాం. ఇది 2 ఈత పడ్డండి. 2 ఈత పడ్డ 5 10 లీటర్లు అవుద్దండి. 95,000 పడుతుంది. గవకన్న ఉంటుంది. గవకన్న ఉందండి.
జాతిని పెట్టండి ఉమ్. కావండి కొల్లు. చూసుకోవచ్చు 2 ఈత పడ్డంట. ఈతల విషయానికి వస్తే 2 ఈత 3 ఈత ఈ 2 ఈతలు తెస్తావా? 2 ఈత 3 ఈత మన దగ్గర ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు ఇది 3 ఈత, అది 2 ఈత, అది 3 ఈత, ఇది 2 ఈత. ఇది ఇప్పుడు 5, 10 లీటర్లు అవుతుందండి చలికాలం మూల. అదే మామూలుగా ఇంకొక 20 రోజులు పోతే 6, 12 లీటర్లు అవుతుందండి. 5, 10 లీటర్లు అవుతుందండి. దీని ధర వచ్చి 1,15,000 పడుతుందండి. 1,15,000. అదిగోండి దూడ, అదిగోండి దీని మేలుకోపు ఉంది. 5, 10 లీటర్లు ఇప్పుడు అవుతుంది. 6 పళ్ళ మీద ఉంది. ఇది 15,000 ధర పడుతుంది. 1,15,000. 1,15,000 పడుతుంది. ఎవరికైనా సరే లోన్ వాళ్ళు అట్లా ఏమైనా కావాలంటే కొటేషన్ ఇస్తారా? కొటేషన్ ఇస్తామండి. కొటేషన్ ఇస్తారు. ఇది లోన్ కూడా మనకి 12 లీటర్ల పాలు కెపాసిటీ గేదండి. 3 ఈత 12 లీటర్లు పాలు అవుతుందండి. ఇది 3 ఈత గేది. డెలివరీ అవునా 10 రోజులు టైం ఉంది. ఇది మనకు 1,10,000 అలా పడుతుంది. 1,10,000 అట్లా పడుతుంది. అని ఇక్కడ గేదెలు కొంటే ట్రాన్స్పోర్ట్ ఎట్లుంటుంది మీ దగ్గర? గేదెలు ట్రాన్స్పోర్ట్ మామూలుగా 4 గేదెలు దాటిన కానీ స్పీడ్ ట్రాన్స్పోర్ట్ 2 గేదెలు కదా డీజిల్ మొత్తం పెట్టుకోవాలా. 4 గేదెలు కదా స్పీడ్ ట్రాన్స్పోర్ట్. ఓకే అన్న, దానాల విషయానికి వస్తే గేదెలకు మంచి దాన అంటే ఏది మీరు సజెస్ట్ చేస్తారు? దాన అంటే ఒక రకం పెడతలేదు కదండి ఎవరైనా. కొంత ఒక ఏరియాని పెట్టి ఒక ఏరియాని పెడుతున్నారు. మా ఏరియాలో ఉందంటే మొక్కజొన్న పొట్టు, గోధుమ తోడు, శనగగుల్ల, మామూలు మన మిల్లి తోడు, అది మన రైస్ తోడు వేస్తున్నారండి ఇక్కడ ఉన్న దాన. అదే భద్రాచలం ఆ ఏరియాలోనేమో కొబ్బరి తెలపిండి వాళ్ళు పెడుతున్నారు. ఇదిగోండి మా దానా వచ్చి మామూలుగా మీకు చెప్పు కూడా గోధుమ తోడు అది ఉంటుందండి. మిల్లర్ మిక్చర్ దానా ఒకటి ఉందండి, అది పెట్టుకోవచ్చు. దాన అంటే ఒక రకంగా పెడతలేదండి. ఎవరైనా మనం చెప్పిన దానా అక్కడ దొరకదు అంటున్నారు. తీసుకెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ ఉన్న దానా పెట్టగలరు, కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న దానాలు ఎలా పెట్టగలరు? పెట్టలేదు. అక్కడ వాళ్ళ టైం పెట్టి వాళ్ళ దానా పెట్టుకోవాలి. గేదెకి దానా అంటే నేను మాట చెప్పడానికి 3 కేజీలు దానా పెట్టాలి. పొద్దున్న 3 కేజీలు, సాయంత్రం 3 కేజీలు కంపల్సరీ పెట్టాలి. కుట్టి పెట్టినా దానా పెట్టినా అది ఏ రకం దానా పెట్టి అక్కడ ఉన్న దానాలు ఏదైనా దాని దగ్గర ఏ దానా పెట్టినా జలం ఉన్న గేదె ఏది కూడా పాలు మాందో. పాలు మట్టుకు మాత్రం పెద్ద 7, 8, 9 యాసిపడి కొనుక్కోక్కర్లేదు. 5, 6 చూసుకొనుకోండి గేదె. ఏ రేట్ ఎట్టుగా కొనుక్కున్నా 5, 6 లీటర్లకు అడ్డుండవు. 5, 6 లీటర్లు పాలు అవుతాయి, మనకి ఇబ్బంది ఏమి ఉండవు. 8 నెలలు గ్యారెంటీగా పిండితే గేదెలు. సో ఇవైతే ఏ వాతావరణానికైనా సరే, ఏ వాతావరణకైనా, ఆఖరికి ఈటు వాతావరణం పర్లేదు, కూలింగ్ వాతావరణకైనా పర్లేదు. మన గేదెలు మీకు ఇంకా డైరీలో నిలబెట్టుకున్న వాళ్ళు పర్లేదు. ఏంటంటే తిరిగి వస్తాయి కదండి గేదెలు. తిరిగి వచ్చిన దాని మీద ప్రతి ఒక్కరికి సెట్ అవుతాయి గేదెలు. ప్రతి ఊరికి ప్రతి ఒక్కరికి సెట్ అవుతాయి గేదెలు. తిరిగేస్తే మీకు ఎక్కడైనా సరే మేస్తాయి కాబట్టి. ఇందులోని ముర్రా ఉంటాయండి, గేడెడ్ ముర్రా ఉంటాయి. ఇందులోనే బన్నీ గేదెలు ఉన్నాయి. 3 రకాల మిక్సింగ్ గేదెలు ఉన్నాయి. జాబ్రాబాడీ గేదెలు మనకు నిలబడతలేదు. జాబ్రాబాడీ గేదెలు తెత్తలేదు. క్యాసింగ్ గేదె వస్తుంది. క్యాసింగ్ గేదె కావాలంటే క్యాసింగ్ గేదె ఉంటుందండి మాకు ఇక్కడ. ఓకే, అంటే ఒరిజినల్ జాబ్రాబాడీ గేదె మేము తీసుకురాం. పల్లెటూరులలో జాఫరాబాదీ గేదెలు మాకు సెట్ అవ్వదండి. సెట్ అవ్వదంటే దాన్ని కట్టి వ్యాపారండి. ఇక్కడ ఎక్కువ మనం ఇప్పది ఎత్తండి గేదెలు. ఓకే, డైరీ ఫామ్ లో ఇక్కడ మనం సేల్స్ వ్యాపారానికి ఒక 5 రోజులు 10 రోజులు మన దగ్గర ఉంటాయి, కానీ ఎక్కువ మామూలుగా ఈ బయట తిరిగి మేసి వచ్చి విధానం ఉండాలండి. ఇక్కడ మాకు పొలాలు ఖాళీగా ఉంటాయి. పొలాలు ఉంటే మన తోటలు అంటే గట్టి తిరిగి మేస్తాయండి. మీకు ఇబ్బంది ఏముండదు. వీటికి మనం చూసుకుని పెట్టి ఉంటదండి. అని ఇప్పుడు మీరు గడ్డి దీనిలో అంటే మీ దగ్గర వస్తుంటాయి పోతుంటాయి, మీరు సపరేట్ గా ఏమైనా గడ్డి నాటినారా, లేకపోతే మామూలుగా పొలంలో పెట్టే గడ్డి ఒక తెచ్చి కోసి? పొలంలో పెట్టిన గడ్డేనండి. గడ్డి ఇదిగోండి మీరు చూసుకోండి. గడ్డి కూడా మీరు సెపరేట్ గా నాటలేదు. ఇదిగోండి మా దగ్గర ఉన్న గడ్డి ఈ గడ్డి. ఓకే, ఇది మామూలుగా పొలాల్లో ఆటోమేటిక్ అదే వచ్చేస్తుందా? ఆటోమేటిక్ గా అదే కొద్ది పిండి మామూలుగా మన పొలంతో పాటు పిండితో అది వస్తుంది. బాగా ఎండుగడ్డి ఎక్కువ వేస్తామండి వీటికి. ఎండుగడ్డి దానాలు ఉంటాయండి మా దగ్గర. ఇప్పుడు కూడా దానా మట్టుకు మాత్రం మానం. మా డైరీలో ఎవడైనా దానా మట్టుకు మాత్రం మేము ఇప్పుడు ఎట్టిన దానాలు అంటే 2 కేజీలు పెడతామండి. డెలివరీ అయ్యి 3 కేజీలు పెడతామండి. ఒక 4 రోజులు మాత్రం డెలివరీ అయిన 4 రోజులు దానా పెడతాం. బెల్లం నీళ్ళు పెడతాం, అక్కడి నుంచి దానాలో పెడతామండి. చూసుకోవచ్చు, గోపి డైరీ ఫామ్ దగ్గర రెగ్యులర్ గేదెల అమ్మకానికి ఉంటే ఎవరికన్నా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకునే రకాల మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చండి. ఎవరు భయం ఏమీ లేదు ఇందులోని. గేదె మట్టుకు మాత్రం 1,70,000 కొనుక్కున్న 5, 6 లీటర్లు పాలు ఇస్తుంది. అదే 1,10,000 పెట్టుకున్నాం, ఎంత కొనుక్కున్న 1,10,000 పెట్టుకున్న 5, 6 లీటర్లు పాలు అయ్యే పాలు ఇస్తాయి. దానికి తగ్గట్టు మనకే ఎక్కువ పాలు కావాలని ఎక్స్ప్రెషన్ ఎవ్వరు చేసుకోక్కర్లేదండి. అరేనాలోని మనకి 9 లీటర్ల పాలు ఇచ్చి గేదె మన కళ్ళ ముందు చూసుకుంటాం. 9 లీటర్ల పాలు ఉంటాయి. ఇంటికి వచ్చాక 6 లీటర్ల పాలు చూసుకోండి. కారణం ఏంటంటే అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి మాక్సిమం చాలా తేడా ఉంటది. ఆ ఈటి మీద మన దగ్గర 5, 6 లీటర్ల పాలకి దాటిపోయి అంతనే గేదె కొనుక్కోక్కర్లేదు.
సో చాలా. ఎవరు కొన్నా ఎక్కడ గీదలు కొన్నా కానీ సరే 5 5-6 లీటర్లు, లీటర్ల 6 పాలకి లీటర్లు, మట్టుకు మాత్రం ఇబ్బంది ఉండదు. ఆ లీటర్ల ప్రకారమే గేదె ఇబ్బంది రేటు ఉండదు. పెట్టుకొని కొనుక్కోవాలి. మై ప్రాబ్లం అన్నది కచ్చలు ఊజుగా ఉండి మై వచ్చి గేదె కొద్దిగా నిద్ర లేకుండా కళ్ళు గుంటలు పడిపో ఉంటదండి. అది ఒకటి బాగా గమనించుకొని కొనుక్కుంటే అది ఒకటి చాలు. అంటే అలాగని ఎగ్జాక్ట్ గా మామూలుగా చాలా గేదెలకి ఈ తిండి వాతావరణం కుదరక గుడ్ల మైలు వచ్చేస్తున్నాయి, కానీ గుడ్ల మైలు అంటే ఈయనకి వస్తుంది అది ఎవరికి కూడా తెలియదు. డాక్టర్ కూడా తెలదండి, శివుడి మీద రాదో ఈయన కొన్ని నాటికి వస్తుంటే అది మట్టుకు మాత్రం మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఈయన ముందు మట్టుకు మాత్రం కంపల్సరీ దగ్గర నుండి చూసుకుంటే ఒక రోజు దానికి ఇబ్బంది ఏమి ఉండదు. గేదెలు అయితే మీకు చాలా క్వాలిటీగా ఉంటాయి. 1,10,000, 1,20,000 కొనుక్కొని డైరీ నడపాలి, కానీ 1,70,000, 1,60,000కి డైరీ నడుపుతాను అన్నది మట్టుకు మాత్రం వేస్ట్ అండి, అనవసరం. ఈ గేదె 8 నెలలు ఇస్తుందండి. 8 నెలలు ఎంత ఇస్తారండి అసలు? దానాకి ఎంత పోద్ది, మేతకి ఎంత పోద్ది, అక్కడ చేసినోడికి ఎంత పోద్ది, అవన్నీ తీస్తే గేదెలో కనీసం గేదె కాడ వచ్చి 5,000 కూడా ఉండదండి నెలకు వచ్చి. గేదెని ఎప్పుడు కూడా 1,10,000, 1,00,000 తప్పితే 1,20,000 అండి. దాని క్వాలిటీ బాగుండి అన్ని బాగుంటే 1,20,000 కొనుక్కోవాలి గేదెని. గేదెలు కూడా పెరిగిపోయి అన్నారు కానీ ఈ నెల రేపు నెల ఉంటదండి పెరుగుతాం. ఈ 2 నెలలు పోతే గేదె మళ్ళీ ఆవిడకి అక్కలద్దండి. ఇప్పుడు 10 మందికి కావాల్సింది ఈ 2 నెలలేనండి. మళ్ళీ రేపు 5వ నెలలో, 6వ నెలలో, 7వ నెలలో మళ్ళీ గేదె కావాలండి. 8వ నెల, 9వ నెల మళ్ళీ డౌన్ గానే ఉంటాయి. మరి అవ్వడం ఏం చెప్పక్కర్లేదు. 11వ నెల, 12వ నెల దాకా డౌన్ ఉంటదండి. మళ్ళీ ఇప్పుడు 1వ నెల, 2వ నెల రేజ్గా ఉంటాయండి. ప్రతి ఒక్కరు తీసుకుంటారు కాబట్టి, ప్రతి వాళ్ళకి అవసరం కాబట్టి తీసుకుంటారు కాబట్టి గేదెలు కూడా తగ్గుతాయండి. ఇప్పుడు రేపు మళ్ళీ 5వ నెల కాడి నుంచి 6వ నెల, 7వ నెల మళ్ళీ గేదె మళ్ళీ పడుతుందండి. స్కూల్ దగ్గర పాలు ఎక్కువ రన్నింగ్ ఉంటది కాబట్టి మళ్ళీ అప్పుడు పడతాయి, ఇప్పుడు పడతాయి. ఈ 2-4 నెలల్లోనే ఇబ్బంది గేదెలు కొనుక్కున్న వాళ్ళు. ఎవరికైనా కొత్తగా డైరీ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా 5వ నెలలో పెట్టుకోవాలా, లేదా 9వ నెల, 8వ నెలలో పెట్టుకోవాలి. గేదె డౌన్ కావాలనుకుంటే అప్పుడు గేదె కాడ మాక్సిమం 25,000 రూపాయలు ఉంటుంది. ఆ 25,000 వెళ్తే 2 నెలల్లో కూడా పాలు తీయలేడు కదా. అదే చూసుకోవచ్చు. గోపి డైరీ ఫార్మ్ దగ్గర రెగ్యులర్ గేదెల అమ్మకానికి కూడా ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.